హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలను తిరిగి వస్తూ ఉంటాం. పాత బస్తీ కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ. కానీ ఈ హైదరాబాద్లోని ప్రతి పేరుకు, ప్రతి స్ట్రీట్కు ఓ అద్భుతమైన, అమోఘమైన చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్రలను తెలుసుకుందాం. అందులో ఒక హైదరాబాద్ పాత బస్తీలోని ఒక ముఖ్యమైన పట్టణం గురించి తెలుసుకుందాం. అదే బార్కాస్. ఈ బార్కాస్కి అసలు ఈ పేరు ఎలా వచ్చింది, దీని యొక్క చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. బార్కాస్ను ఇంతకు ముందు నిజాం కాలంలో బ్యారెక్స్ అనేవాళ్ళు. రాను రాను అది బార్కాస్గా మారింది. దాని యొక్క పుట్టు పూర్వతరాలేంటో ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. నిజాం పాలనా కాలంలో యెమెన్ దేశం నుంచి అరబ్బులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పఠాన్లు, సయ్యద్లు నిజాంలో విధులు నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చారు. వారంతా రోజు కింగ్కోటిలోని రాజమహల్లో విధులు నిర్వహించి సాయంత్రం పాతబస్తీ శివారు ప్రాంతంలో బ్రిటిష్ మేజర్ మైసోరియో ఏర్పాటు చేసిన రెజిమెంట్లో నేటి మహేశ్వరంలో బస చేసేవారు. దీన్ని మైసోరియో రెజిమెంట్ అని పిలిచేవారు. కింగ్కోటి నుంచి ఆయుధాలతో సహా వెళ్లేందుకు ఇబ్బందులు కలగడంతో వారు తమ గోడును నిజాంకు విన్నవించారు. స్పందించిన ఆయన ఆయుధాలు భద్రపరిచేందుకు చంద్రాయన గుట్ట సమీపంలో బ్యారెక్స్, ఆయుధాలను భద్రపరిచే గోదాం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో నివాసాలు నిర్మించుకునేందుకు అనుమతించారు. వారు మట్టి ముద్దలతో గోడలు నిర్మించి దానిపై పెంకులతో కప్పు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్గాన్ని మైస్రం లేన్ అని పిలిచేవారు. ఇళ్లు పూర్తయిన తరువాత నిజాం ఆర్మీ జవాన్లంతా మైస్రాం లేన్లోని బ్యారెక్స్ కు దగ్గర మకాం మార్చారు. విశాలంగా ఉన్న ఇళ్లలో పండ్లు మొక్కలు నాటారు. మట్టి గోడలతో నిర్మించిన పెంకుటిల్లు ఇక్కడ ప్రత్యేకం. ఆయుధాలు భద్రపరిచే భవంతి అప్పట్లో బ్యారెక్స్ అనేవారు. కాలక్రమేణా వాడుక భాషలో బార్కాస్గా మారింది. ఆర్మీలో పనిచేసిన వారంతా తదనంతరం ఇళ్లలో పండించిన పండ్లను విక్రయించి జీవనాధారం పొందేవారు. ఇదే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. మీరు ముఖ్యంగా బార్కాస్ను చూసినట్లయితే ఎక్కువగా పండ్లను అమ్ముతా ఉంటారన్నమాట. పండ్లకు ఇది ఫేమస్ అన్నమాట. కాబట్టి ఇది బార్కాస్ చరిత్ర. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.